ఇప్పుడు మీరు సాంప్రదాయం అన్నారు కాబట్టి, అంటే మన డే లైఫ్ స్టైల్‌లో అంటే మన వేషధారణలో యెస్. అండ్ మన నృత్య కళల్లో అన్నిట్లో కూడా మీరు చెప్పిన ఈ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎగ్జాంపుల్ వైస్ చెప్పగలుగుతారా? ఏ టైంకి మీరు పడుకోవాలి, ఏ టైంకి మీరు లెవ్వాలి, ఎలాంటి ఆహారం మనం తినాలి. సో, టోటల్ దినచర్య అనేది వాళ్ళు మన పూర్వీకులు ఇచ్చారు. హ్మ్. సో, అది ఎలా ఉంటదో మీకు చెప్తాను. బట్ దీని గురించి సైంటిఫిక్ స్టడీస్ జరిగాయి అమెరికాలో గూడా. మీకు చెప్పాను గదా! డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ. ఇవి 4 ఎలా పాటించాలి? ఈ సెరికాడియన్ బయోరిథమ్స్‌ని దినచర్యని పాటించడం వల్లనే ఈ 4 మనం డెవలప్ చేసుకోగలం. సో, నలుగురికి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇప్పుడు. ఈ దీని మీద ఈ సబ్జెక్ట్ మీద అమెరికన్స్ స్టడీ చేసి నలుగురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ప్రపంచం మొత్తం గూడా ఈ దినచర్య మీద, ఈ లైఫ్ స్టైల్ మీద, ఈ ఆహార మీద ఇంట్రెస్ట్ విపరీతంగా క్రియేట్ అయింది. ఇప్పుడు ఫాస్టింగ్‌ది గూడా మనం జూసుకుంటే జాపనీస్ సైంటిస్ట్ ఆయన ఫాస్టింగ్ గురించి మనకు తెలీదా? యెస్. మనకు యెస్. కొత్త గాదు హ్మ్. గదా! సో, ఆయన స్టడీ జేసి దాని గురించి నోబెల్ ప్రైజ్ వచ్చాకనే మనం దాని వాల్యూ మనకు మళ్ళీ అవును. అవును. అర్థమైనట్టు. సో, ఇప్పుడు దీని గూడా అదే. సో, ఎప్పుడు లెవ్వాలి? ఎప్పుడు పడుకోవాలి? ఫస్ట్ మనము అర్లీ మార్నింగ్ లెవ్వాలి అని జెప్పేసి మనకి దినచర్య అనేది చెప్తా ఉంది. సూర్యోదయం నుంచి మనం స్టార్ట్ అయితే, సూర్యోదయం నుంచి ఇప్పుడు గూడా మనం చూసుకుంటే ఒక 1 ½ 2 అవర్స్ వరకు స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఆ టైంలో. మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మెడిటేషన్ గానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం చాలా డీటాక్సిఫికేషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ సూర్యుడి నుంచి వచ్చే ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఓన్లీ విటమిన్ డి చాలామందికి తెలిసేంటంటే విటమిన్ డి లోపాలు ఉన్నాయంటే సూర్యుడు మనకు తగలట్లేదు కాబట్టి అని అనుకుంటున్నాం. ఓన్లీ విటమిన్ డి మాత్రమే కాదు, విటమిన్ డి వల్ల మీకు తెలుసు మన ఎముకలు ఉక్కులాగా మారుతాయి. అదే గాకుండా మీ బ్రెయిన్‌లో సెరటోనిన్ బూస్ట్ అవుతుంది. సెరటోనిన్ అనే కెమికల్. మీ ఓకే. గట్ హెల్త్ బూస్ట్ అయ్యి మీకు సెరటోనిన్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. మీ అవయవాల పనితీరు రెగ్యులేట్ అవుతుంది.